నేను ఇంత తెలివిగలదాన్నని నాకు ఇవాళ అర్థమైంది. వీడియో ఎండ్ వరకు కాదు, మిడిల్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. మీ తెలివితేటలు మాకెందుకంటారా? నాలాంటి వాళ్ళు మీలో కూడా ఉంటారు కదా! అందుకోసమని. అయితే నేను ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఇది చూసాను ఆల్మండ్ హౌస్ అని. నేను అనుకున్నాను డ్రై ఫ్రూట్ షాప్ ఏమో మనకి బయటే ఒక్కో చోట ఒక్కో ప్రైస్ ఉంటుంది కదా! ఇందులో కొంచెం ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయేమో డ్రై ఫ్రూట్స్ అన్నట్టు నేను వెళ్ళలేదు. అంత సాహసం అయితే చేయలేదు. కానీ ఎందుకో ఒకసారి అయితే వెళ్లి చూద్దామని చెప్పేసి వచ్చాను. వచ్చి చూస్తే అర్థమైంది ఇది బేకరీ కమ్ స్వీట్ హౌస్ అని. ఒక షాక్ అయితే సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ రిమోట్ అరుస్తుంది కదా! మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే అది కంప్లీట్ అయినందుకు సిగ్నల్ ఇస్తుంది. మనం వెళ్లి తెచ్చుకోవడమే. ఇప్పుడు రెండో షాక్ ఏంటి అంటే ఇక్కడ ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకొని తింటున్నాను కదా! నిజానికి ఇది ఎలా ఉందంటే అదన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మెనూలో ఉంది మనకి చిల్ అని, హాట్ అని. ఇదేదో 3 బీన్స్‌ది కొంచెం ప్రోటీన్ అవి కూడా మెన్షన్ చేసున్నారనమాట. సో, ఏదో బాగున్నట్టుందని చెప్పి ఆర్డర్ పెట్టాను. చిల్ అని ఉంటే మనకి కొంచెం ఫ్రిడ్జ్‌లోంచి తీసినట్టుగా వస్తుంది. అది మనకు తెలియలేదు. అందులో 3 బీన్స్, రాజ్మా, చెన్నా, బఠానీ చాలా హెల్తీ కదా అని ఆర్డర్ చేశాను. నిజానికి టేస్ట్ అయితే చాలా బాగుంది. హాట్‌గా తినాల్సినవి ఎలాగో కూల్‌గా తిన్నాను కదా! ఇంకెందుకులే ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాను. నిజానికి అక్కడ మనం టేస్ట్ చూసుకొని ఏది ఫ్లేవర్ నచ్చితే అది తెచ్చుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏవి లేవు ఐస్ క్రీమ్స్‌లో. మొత్తం ఫ్రూట్స్‌తో చేసినవి చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. నేను ఇవాళ టేస్ట్ చేసిన వాటిల్లో నాకు నచ్చిందయితే ఐస్ క్రీమ్. ఐస్ క్రీమే కదా! ఎలా ఉన్నా బాగుంటుందని కాదు. ఇలా ఫ్రూట్ పల్ప్‌తో వచ్చే ఐస్ క్రీమ్ చాలా న్యాచురల్ టేస్ట్ అయితే ఉంటుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ